వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో శంకర్ గౌడ్కు చికిత్స కొనసాగుతోంది. ఎంజీఎం ఆసుపత్రికి రాజకీయ పార్టీ నేతలు, ఆర్టీసీ కార్మికులు చేరుకుంటున్నారు. శంకర్ గౌడ్ కోలుకుని తిరిగి తమతో పనిచేయని తోటి కార్మికులు అంటున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేశాడు. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. వరంగల్ జిల్లా నర్సంపేట డిపోలో పనిచేసినటువంటి ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నం చేస్తున్నారు. ప్రజెంట్ ఇప్పుడు శంకర్ గౌడ్ను ఎంజీఎం ఆసుపత్రికి అధికారులు తరలించి ట్రీట్మెంట్ కొనసాగించినటువంటి పరిస్థితులు. ఒకవైపు నర్సంపేట డిపో ముందు కూడా ఆ తోటి కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తారు. నాకు అందుబాటులో కొంతమంది శంకర్ గౌడ్ సంబంధించినటువంటి తోటి కార్మికులు ఉన్నారు. అసలు ఎప్పుడు జరిగింది ఈ ఘటన, ఎట్లా జరిగింది తెలుసుకునే ప్రయత్నం. శంకర్ గౌడ్ రెగ్యులర్గా ఎట్లా ఉండేది, ఈ ఘటన ఎప్పుడు జరిగింది, ఏం చెప్తారు? మాతోటి మొదటి రోజు సమ్మెలో చాలా చురుగ్గా పాల్గొన్నాడండి డ్రైవర్ గారు. రెండో రోజు సమ్మె కార్యక్రమంలో భాగంగా మేము డిపో యందు వంట వార్పు కార్యక్రమం ఏర్పరచుకున్నాము. అది అక్కడ దానికి పోలీస్ అధికారులు సహకరించకపోగా మాకు అనుమతి లేదు అని అన్నందున మేము బయట నుంచి భోజనాలు తెప్పించుకొని 3 గంటల సమయంలో అక్కడ భోజనాలు చేసినామండి. భోజనాలు చేసి అట్లా చెట్ల కింద కూర్చున్నాము. అకస్మాత్తుగా మన శంకర్ గౌడ్ డ్రైవర్ గారు బస్ స్టాండ్ యందు ఒంటిపై పెట్రోల్ పోసుకొని అంటించుకున్నాడు అనే వార్త తెలియగానే మేము చూసి ఇక మా రోడ్ల దగ్గర ఉన్న మా కార్పెట్స్ తీసుకెళ్ళి మా యొక్క షెడ్స్ కూడా, మా కొంతమంది కండక్టర్ల షెడ్స్ కూడా విప్పి మంటలు ఆర్పి వేయడం జరిగింది. అతను అప్పటికే దాదాపు ఒక 50% కాలిపోయాడు. ఇకనైనా ప్రభుత్వం మేల్కొని మా యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి. శంకర్ గౌడ్ స్వస్థలం ఏ ఊరు? ఆయన ఎప్పటి నుంచి నర్సంపేట డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్నారు? శంకర్ గౌడ్ గారు చాలా సీనియర్ డ్రైవర్ అండి. గత 20-25 సంవత్సరాల నుండి నర్సంపేట డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతను టిమ్ము డ్రైవర్ కూడా. అతని స్వస్థలం నర్సంపేట అండి. నర్సంపేట దగ్గరే వాళ్ళ విలేజ్. ఆయన సిచ్యువేషన్ ఎట్లా ఉంది, మీరు ఏం చెప్తారు? ఈ సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో మీ తోటి కార్మికుడు ఇట్లా పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ఏం చెప్తారు? అతను భగవంతుని దయ వల్ల క్షేమంగా తిరిగి రావాలని మేమందరం కోరుకుంటున్నాము. ఇటువంటి ఆత్మహత్యలకు ఎవరు లోనుకోవద్దు. మనందరం కష్టపడి మన యొక్క న్యాయమైన సమస్యలను పోరాటం చేసి సాధించుకుందామని తెలియజేస్తున్నాను. మీరు చూసారు, అప్పుడు ఉన్నారు అక్కడ శంకర్ గౌడ్ ఎట్లా మీతో 2 రోజుల పాటు సమ్మె కొనసాగించారు కదా, ఏం చెప్తారు? సిచ్యువేషన్కు మేము కొంత దూరంలో ఉన్నాము. మేము అంతా భోజనం చేసి కొద్దిగా ఆడ కూర్చొని నినాదాలు చేసుకుంటూ సైలెంట్గా శాంతియుతంగా మేము పోరాటం చేసుకున్న సందర్భాలలో బస్టాండ్ ఆవరణలో అతనే మరి మనస్తాపానికి లోనై ఆయన పెట్రోల్ తెచ్చుకున్నది మేము ఎవరు గమనించలేదు. ఒకవేళ గమనిస్తే మేము కూడా ఆపుతమే కావచ్చు. కానీ ఆయన అనుకోని సంఘటనలో మరి ఆయన పెట్రోల్ పోసుకొని స్పాట్ అయినా, కానీ ఆయన ప్రయాణికుల ప్రత్యక్షంగా చూస్తుంటేనే అంటించుకొని అంత దుర్మార్గంగా అంత సమస్యగా తెచ్చుకునే సందర్భంగా ఏర్పడేది. ఇకనైనా కూడా గవర్నమెంట్ మామూలు ఆదరించి న్యాయం చేయాలని చూస్తున్నామండి. ఇప్పటి వరకు ఎలాంటి ఎవరు ఇంకా ఏం చేసుకోవద్దని విన్నపాన్ని నేను తెలియజేస్తున్నామండి. ఈ 2 రోజుల సమ్మెలో పాల్గొన్నప్పుడు మీతో ఎట్లాంటి అభిప్రాయాలు షేర్ చేసుకునేది, ఎట్లా ఉండదు? ఆయన చురుగ్గా పాల్గొన్నాడు, అన్ని విధాలుగా మాతోటి సహకరించిండు, మంచిగా ఉన్నాడు. కాకపోతే ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా మనస్తాపానికి లోనవుతున్నాడు. ఇకనైనా మనం ఇంత పట్టుదలతోటి సమ్మె కార్మికులను చేస్తుంటే బయట నుంచి డ్రైవర్లను తీసుకొచ్చి ప్రైవేటు ట్రాక్టర్లు నడిపే డ్రైవర్లను, అంబులెన్స్, వేరే వెహికల్స్, స్కూల్ వ్యాన్లు నడిపే డ్రైవర్లను తీసుకొచ్చి బస్సులను నడుపుతా అంటే ఆయన చూసి ఆ బస్సులు పోతా అంటే దాన్ని మనసులో పెట్టుకొని ఆయన తనకు తాను బాగా ఆత్మకు లోనయ్యి ఆయన తనకు తాను అట్లా చేసుకోవడం జరిగింది. ఇది వాస్తవం. ఇది ఎంజీఎం ఆసుపత్రికి టీఆర్పీ సంబంధించిన నాయకులు చేరుకుని నాకు అందుబాటులో టీఆర్పీ వర్కింగ్ ప్రెసిడెంట్ రజనీ ఉన్నాయని ఆయనతో మాట్లాడు. ఎట్లా వస్తారు ఈ ఘటనకు సంబంధించి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో నర్సంపేట డిపో చెందిన డ్రైవర్ ఆత్మహత్య చేస్తున్నారు, ఏం చెప్తారు? సో ఇది అత్యంత దురదృష్టకరమైన ఘటన. ఈ ఘటనకు పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కార్ బాధ్యత వహించాలి. గత ఎన్నికల టైంలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయమన్నటువంటి డిమాండ్తోనే ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తూ ఉన్నారు. సో 2 రోజులుగా సమ్మె జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వ వైపు పెద్దలందరూ కూడా పూర్తిగా ఈ సమ్మెకు ఆర్టీసీ కార్మికులదే తప్పు అనే విధంగా వ్యవహరించడం ఏదైతే ఉన్నదో అది అత్యంత దురదృష్టకరమైనటువంటి ఘటన. సో అది ఆర్టీసీ కార్మికులు ఈ రోజు జరిగినటువంటి ఘటనకు పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్రత్యేకించి రేవంత్ రెడ్డి, ఆ రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్లే బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్నది. సో ఆర్టీసీ కార్మికులారా, మీరు అధైర్యపడకండి. మీ అందరికీ కూడా తెలంగాణ సమాజం అండగా ఉన్నది. ప్రత్యేకంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ, మా పార్టీ టీఆర్పీ అధినేత తీన్మార్ మల్లన్న కూడా ఈ ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతును ప్రకటించారు. మీ తరపున కొట్లాడేందుకోసం తెలంగాణ సమాజం, తెలంగాణ రాజ్యాధికార పార్టీ, ఇతర మిత్రులు, జేఏసీ సంఘాలు మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. మీరు దయచేసి ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు, ఆ దిశగా ప్రయత్నం జరగకూడదని చెప్పేసి ఆర్టీసీ కార్మికులు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా అరెస్ట్ చేసినటువంటి ఆర్టీసీ జేఏసీ నాయకులను ఈరోజు వెంటనే విడుదల చేయాల్సిన అవసరం ఉన్నది. దాంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులను కూడా ఈరోజు అరెస్ట్ చేశారు. సో వాళ్ళందరినీ కూడా విడుదల చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.
టీఆర్పీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రజనీ అభిప్రాయంతో అయితే తోటి కార్మికులు కూడా చాలా ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ప్రజెంట్ ఇప్పుడు నర్సంపేట డిపో డ్రైవర్ శంకర్ గౌడ్కు ఎంజీఎం ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అయితే కొనసాగుతుంది. ఇటు టీఆర్పీ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటాం, తప్పకుండా ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు కావచ్చు, తోటి కార్మికులు చెప్పినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి, ప్రైమ్ 9 వరంగల్ నుంచి.